సో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ రూల్స్ ఆర్ రిప్రజెంటివ్లీ యూజ్డ్ ఇన్. ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి మరియు కుడి చేతి నిబంధనలు వరుసగా దేనిలో ఉపయోగపడుతున్నాయి? జనరేటర్ అండ్ ఎలక్ట్రిక్ మోటారా, ఎలక్ట్రిక్ మోటార్ అండ్ జనరేటరా, ఎనీవేరా అనేది ఇక్కడ క్వశ్చన్స్ అడిగాడు. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎందులో పనిచేస్తుంది అంటే విద్యుత్ మోటార్లో పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్. సో ఎలక్ట్రిక్ మోటార్ వర్క్స్ బేస్డ్ ఆన్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, whereas Fleming's right hand rule, so Fleming's left hand rule works based on generator. So therefore generator works based on Fleming's left hand rule, whereas it works based on right hand rule. Fleming's ఎడమ చేతి నిబంధన ఆధారంగా జనరేటర్ పనిచేస్తుంది, మరి కుడి చేతి నిబంధన ఆధారంగా ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ వర్క్స్ బేస్డ్ ఆన్ రైట్ హ్యాండ్ రూల్. కాబట్టి విద్యుత్ మోటార్ కుడి చేతి నిబంధన ఆధారంగా పనిచేస్తుంది, మరి జనరేటర్ ఏమో ఎడమ చేతి నిబంధన ఆధారంగా పనిచేస్తుంది. మరి ఏంటి ఈ నియమం అనేది? సో మనం రైట్ హ్యాండ్ రూల్ కనుక చూసినట్లయితే ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడు ఈ నియమాన్ని. మనం కుడి చేతి యొక్క బొటన వేలు, చూపుడు వేలు మరియు మధ్య వేలు. సో ద థమ్, ఇండెక్స్ ఫింగర్ అండ్ సెంట్రల్ ఫింగర్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దెన్ the index finger will represent the electric field and central finger will index the electric field and thumb will represent the motion of the object, whereas index finger represents the current. కాబట్టి ఇక్కడ చూపుడు వేలు కరెంటును సూచిస్తుంది, ప్రవాహ దిశను, విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తే ఇది విద్యుత్ క్షేత్ర దిశను సూచిస్తుంది. మధ్య వేలు, బొటన వేలు వస్తువు కదిలే దిశను సూచిస్తుంది, తెలియజేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్. కాబట్టి ఎలక్ట్రిక్ మోటార్ కుడి చేతి నిబంధన ఆధారంగా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ రైట్ హ్యాండ్, కుడి చేతి నిబంధన ఆధారంగా పనిచేస్తుంది ఎలక్ట్రిక్ మోటార్. విద్యుత్ మోటార్ వర్క్స్ బేస్డ్ ఆన్, ఎలక్ట్రిక్ మోటార్ వర్క్స్ బేస్డ్ ఆన్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. మరి ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధనపై ఆధారపడి పనిచేసేది అంటే జనరేటర్ వర్క్స్ బేస్డ్ ఆన్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో వెనెవర్ ద 3 ఫింగర్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చేతి యొక్క 3 వేళ్ళు, సో దట్ ఈస్ సెంట్రల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేలు 3 పరస్పరం లంబంగా ఉన్నప్పుడు ద సెంటర్ ఫింగర్ విల్ రిప్రజెంట్ ద ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దిస్ విల్ రిప్రజెంట్, మరి ఇది చూపుడు వేలు దేన్ని సూచిస్తుంది? విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తే ఇది వస్తువు చలన దిశను సూచిస్తుంది. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ దిస్ విల్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అండ్ దిస్ విల్ రిప్రజెంట్ ద ఫీల్డ్. ఇది క్షేత్ర దిశను సూచిస్తుంది. కాబట్టి ఇది ఎడమ చేతి నిబంధన. కాబట్టి జనరేటర్ అనేది ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ఆధారంగా పనిచేస్తే, మరి విద్యుత్ మోటార్ అనేది ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన ఆధారంగా పనిచేస్తాయి. సో generator works based on Fleming's left hand rule, whereas electric motor works based on Fleming's right hand rule. So first option is right answer. First one. The danger signals installed at the top of tall buildings are red in color. These can be easily seen from distance because among all the other colors, the red light. మరి ఎత్తైన భవనాల పైభాగంలో ఏర్పాటు చేసిన డేంజర్ సిగ్నల్స్ ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని దూరం నుండి సులభంగా చూడవచ్చు, ఎందుకంటే ఎరుపు రంగు. తెల్లని కాంతిలో 7 వర్ణాలు ఉంటాయి. మనం డేంజర్ సిగ్నల్ను అయినా మనం ఎక్కడైనా ట్రాఫిక్లో కూడా కూడళ్ళ వద్ద డేంజర్ సిగ్నల్గా ఎరుపునే ఉపయోగిస్తాం, ఎందుకంటే రెడ్ యాజ్ హయ్యెస్ట్ వేవ్ లెంత్ అండ్ లీస్ట్ యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. సో లీస్ట్గా స్కేటర్ అవుతుంది అది. సో అది లీస్ట్గా స్కేటర్ అవుతుంది, తక్కువ పరిక్షేపణం చెందుతుంది. పొగమంచు ద్వారా కానీ ఇతర యానకాల ద్వారా కానీ ఇట్ స్కేటర్స్ లీస్ట్ అన్నమాట, అతి తక్కువ. బై స్మోక్ ఆర్ ద ఫాగ్. సో పొగమంచు నుండి కానీ పొగ నుండి కానీ మరి ఇది తక్కువ పరిక్షేపణం చెందుతుంది. పరిక్షేపణం చెందడం అంటే అనేక మార్లు పరావర్తన చెందడం. చెందితే అది నేరుగా మన కంటి దగ్గరికి రాదు. ఉదాహరణకు వాయిలెట్, ఇండిగో, బ్లూలు చాలా బాగా పరావర్తనం చెందుతాయి. తెల్లని కాంతి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత
కొన్ని కిరణాలు వివిధ వర్ణాలుగా విడిపోతాయి. అందులో వాయిలెట్, ఇండిగో, బ్లూలు అనేక మార్లు పరావర్తన చెందుకుంటూ వస్తాయి. దీన్నే కాంతి పరిక్షేపణం అంటాం. ఏదైనా కాంతి కిరణం లేదా కాంతిలో కొంత భాగం లేదా కొన్ని వర్ణాలు అనేక మార్లు రిఫ్లెక్ట్ అవ్వుకుంటూ స్కేటర్ అవ్వుకుంటూ రావడాన్నే దాన్ని స్కేటరింగ్ అంటాం. అనేక మార్లు పరావర్తన చెందుతూ ఉండడాన్ని, రిఫ్లెక్ట్ అవుతూ రావడాన్నే దాన్ని స్కేటరింగ్ అంటాం. అతి తక్కువ తరంగదైర్ఘ్యాల వర్ణాలు వాయిలెట్, ఇండిగో, బ్లూలు మరి అనేక మార్లు పరావర్తన చెందుతాయి. తెల్లని కాంతి పట్టకం గుండా కానీ వాతావరణం కూడా ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కిరణాలు విబ్జార్ అనేటువంటి 7 వర్ణాలు విడిపోతాయి. వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇందులో అతి తక్కువ తరంగదైర్ఘ్య వర్ణాలు ఇవి నేరుగా ప్రయాణించకుండా అనేక మార్లు పరావర్తన చెందుతాయి. కానీ ఎరుపు మాత్రం పరిక్షేపణం చెందదు. ఈ అనేక మార్లు పరావర్తన చెందే ధర్మాన్నే కాంతి పరిక్షేపణం అంటాం, స్కేటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. సో వాయిలెట్, ఇండిగో, బ్లూలు స్కేటర్ అవుతాయి కానీ ఇవి స్కేటర్ కావు. స్కేటర్ కాకుండా ఎరుపు చాలా తక్కువ స్కేటర్ అవుతుంది, చాలా తక్కువ పరిక్షేపణం చెందుతుంది. పొగ మంచు ద్వారా లేదా పొగ మంచు ద్వారా అతి తక్కువ పరిక్షేపణం చెందుతుంది కాబట్టి దీన్ని వాడుతున్నాం. ఎందుకంటే అది అతి తక్కువ పరిక్షేపణం చెందడం వల్లనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ పరిక్షేపణం చెందితే స్పష్టంగా కనిపించదు. ఉదాహరణకు వాయిలెట్, ఇండిగో, బ్లూలు పరిక్షేపణం చెందుకుంటూ వస్తాయి, అవి స్పష్టంగా కనిపించవు. కాబట్టి ఇది అత్యధిక తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉన్నందువల్ల, హయ్యెస్ట్ వేవ్ లెంత్ను కలిగి ఉన్నందువల్ల తక్కువ స్కేటర్ అవుతుంది ఈ రెడ్. కాబట్టి అతి ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉన్నందువల్ల మరి తక్కువగా పరిక్షేపణం చెందుతుంది. పొగ లేదా పొగ మంచు గుండా తక్కువ పరిక్షేపణం చెందుతుంది. అందువల్ల దీన్ని డేంజర్ సిగ్నల్గా వాడడంతో పాటు ఎత్తైన భవనాలపై దీన్ని ఉపయోగిస్తారు. అంటే విమానాలు కానీ ఇతర వస్తువులు కానీ అటు వస్తే ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మరి రెడ్ సిగ్నల్తో ఏర్పాటు చేస్తారు ఇందు కారణం చేత. కాబట్టి ఎరుపు తక్కువ పరిక్షేపణం చెందుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి అత్యధిక తరంగదైర్ఘ్యం ఉంది, హయ్యెస్ట్ వేవ్ లెంత్ ఉంది, లీస్ట్ స్కేటర్ అవుతుంది, క్లియర్గా కనిపిస్తుంది ఇందు కారణం చేత. క్వశ్చన్ నెంబర్ 1 కానిస్టేబుల్లో ఇందులో రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మొమెంటం ఈజ్ సిమిలర్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ బలభ్రామకం మరియు కోణీయ ద్రవ్యవేగం మధ్య సంబంధం వేటి మధ్య సంబంధానికి సమానం? బలభ్రామకం మరియు కోణీయ ద్రవ్యవేగం మధ్య సంబంధం వేటి మధ్య సంబంధానికి సమానం? రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మూమెంట్ ఈజ్ సిమిలర్ టు ద రిలేషన్ బిట్వీన్. సో టార్క్ అంటే ఏంటంటే బలానికి సంబంధించినటువంటిది, బలం, ఫోర్స్. సో టార్క్ ఈజ్ రిలేటెడ్ టు ఫోర్స్. ఫోర్స్ అంటే బలం అంటే ఒక వస్తువును కదిలించేది లేదా కదిలించే ప్రయత్నం చేసేటువంటి భౌతిక రాశినే మనం బలం అంటాం. ఒక వస్తువును కదిలించే ప్రయత్నం చేసేది లేదా కదిలించేదే బలం. సో ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ విల్ టెండ్ టు చేంజ్ ద ఆర్ move the object is called force. The physical quantity which will tend to move the object is called force. So kabatti alage an object which will keep the object under circular motion or rotatory motion is torque. Torque will keep the object under circular motion or rotatory motion. Torque లేదా బలభ్రామకం అనేది వస్తువును భ్రమణ చలనంలో ఉంచేదే, భ్రమణ చలనం కోణీయ చలనంలో ఉంచేది, కోణీయ స్థానభ్రంశ చేసేలాగా చేసేదే టార్క్, బలభ్రామకం. కాబట్టి టార్క్ ఈజ్ రిలేటెడ్ టు ఫోర్స్ అన్నమాట. టార్క్ అనేది బలానికి మరి సంబంధించినటువంటిది, బలం. అలాగే యాంగులర్ మూమెంట్, ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాంగులర్ మూమెంట్. కోణీయ స్థానభ్రంశం మరియు కోణీయ వేగాల లబ్ధాన్నే మనం కోణీయ ద్రవ్యవేగం అంటాం. సో మరి రేఖీయ ద్రవ్యవేగం అంటే సో m ఇంటూ v. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరి వేగంల లబ్ధాన్నే మనం కోణీయ ద్రవ్యవేగం అంటాం, యాంగులర్ మూమెంట్ అంటాం. యాంగులర్ మూమెంట్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో కాబట్టి ఈ రెండింటి మధ్య సంబంధం ఒకేలాగా ఉంటుంది. కాబట్టి ఒక వస్తువును స్థానభ్రంశం చెందించేది లేదా స్థానభ్రంశం చెందడానికి ప్రయత్నం చేసేదే బలం. అలాగే వస్తువును భ్రమణచలంలో ఉంచడానికి ప్రయత్నం చేసేదే బలభ్రామకం. అలాగే ద్రవ్యవేగం అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి దాని వేగాల లబ్ధాన్ని ద్రవ్యవేగం అంటాం. ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ దట్ ఈస్ యాంగులర్
దట్ ఈస్ లీనియర్ మూమెంటం అంటాం దాన్ని, లీనియర్ మూమెంటం అంటాం. సో అలాగే ద ఆబ్జెక్ట్ విచ్ విల్ ట్రై టు టెండ్ ద ఆబ్జెక్ట్ అండర్ సర్క్యులర్ మోషన్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ యాంగులర్ మూమెంటం. కాబట్టి యాంగులర్ మూమెంటంకి మరి లీనియర్ మూమెంటంకి రిలేషన్షిప్ ఉంటుంది. అలాగే సో టార్క్ అండ్ ఫోర్స్ ఆర్ సిమిలర్గా ఉంటాయి. సో కాబట్టి రేఖీయ ద్రవ్యవేగం, కోణీయ ద్రవ్యవేగం ఒకేలాగా ఉంటాయి. కోణీయ ద్రవ్యవేగం, రేఖీయ ద్రవ్యవేగం, అలాగే బలభ్రామకం, బలం ఒకేలాగా ఉంటాయి. ఇది కాకపోతే రేఖీయ చలనంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది బలం అనేది. బలభ్రామకం అంటే వస్తువును సరళ రేఖ లేదా భ్రమణ చలనంలో ఉంచేందుకు చేసేటువంటి బలాన్నే మనం బలభ్రామకం అంటాం. కాబట్టి 4th ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. A missile is launched with a velocity less than escape velocity, then the sum of kinetic and potential energies. Less than velocity అంటే ఏదైనా ఒక వస్తువును ఎంత కనీస వేగంతో పైకి ప్రయోగిస్తే ఆ వేగాన్ని మనం కక్ష్యా వేగం అంటాం. సో when an object is projected with an object less than 7.11 km/s కంటే 7.9 km/s నుండి 11 km/s కంటే తక్కువగా ఉంటే దాన్ని ఆర్బిటరీ వెలాసిటీ అంటాం. 11 km/s. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆర్బిటరీ వెలాసిటీ. ఈ ఆర్బిటరీ వెలాసిటీ విల్ బి లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. కాబట్టి ఒక వస్తువు యొక్క మరి పలాయన వేగం కంటే ఈ కక్ష్యా వేగం తక్కువగా ఉంటుంది. ఒక వస్తువును ఎంత కనీస వేగంతో పైకి ప్రయోగిస్తే ఆ వస్తువు భూమితో పాటు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుందో ఆ వేగాన్ని కక్ష్యా వేగం అంటాము. ఉదాహరణకు మనం ఒక వస్తువును కొంత వేగంతో పైకి విసిరితే అది తిరిగి నేలపైన పడిపోతుంది. ఇఫ్ యూ ప్రొజెక్ట్ విత్ సర్టెన్ వెలాసిటీ it goes to certain height, falls on the ground again. Otherwise, if it is projected with very larger velocity, it goes to certain height, again falls on the earth. కానీ మనం ఆబ్జెక్ట్ని ఇంత వెలాసిటీతో లాంచప్ చేసినాం అనుకుంటా తిరిగి కిందికి రాకుండా ఇట్ గోస్ ఆన్ రివాల్వ్ అరౌండ్ అండ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దట్ ఆఫ్ ది ఎర్త్. కాబట్టి ఆ వస్తువును మనం పైకి కనుక విసిరినట్లయితే ఇంత వేగంతో విసిరినట్లయితే తిరిగి భూమిపైకి రాకుండా భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ వేగాన్ని మనం కక్ష్యా వేగం అంటాం, ఆర్బిటరీ వెలాసిటీ అంటాం. అది 7.9 km/s విసిరితే అది భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ వేగాన్ని కక్ష్యా వేగం అంటాం. అయితే ఒక వస్తువును పైకి విసిరినప్పుడు మనం రాకెట్లను కానీ ఉపగ్రహాలను ప్రయోగించేటప్పుడు కానీ పైకి వెళ్ళేటప్పుడు దాని వేగం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. వేగం పెరుగుతూ ఉంటే అప్పుడు గతిశక్తి పెరుగుతుంది కానీ స్థితిశక్తి తగ్గుతుంది. సో గతిశక్తి పెరుగుతుంది, స్థితిశక్తి తగ్గుతుంది. వెనెవర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్, సో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్. సో కైనెటిక్ ఎనర్జీ విల్ బి మోర్ దాన్ పొటెన్షియల్ ఎనర్జీ. తగ్గిపోతుంది. ఇది పెరుగుతుంది, తగ్గుతుంది. సో కాబట్టి ఇది పెరుగుతుంది, తగ్గుతుంది. ఎందుకంటే పైకి వెళ్తుంటే వేగం పెరుగుతుంది. ఉపగ్రహం దానికి కనీస వేగం ఎంత ఉంటుందంటే దాన్ని ప్రయోగించేటప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. అంతకంతకు దాని వెలాసిటీ పెరుగుతుంది, అంటే వేగం పెరుగుతుంది, గతిశక్తి పెరుగుతూ ఉంటే గతిశక్తి పెరుగుతూ అలాగే దాని ఎత్తు కూడా పెరుగుతుంది. పైకి వెళ్తూ ఉంటే ఎత్తు కూడా పెరుగుతుంది. కానీ ఒకానొక ఎత్తుకి వెళ్ళిన తర్వాత ఒక 700-800 కిలోమీటర్స్కి ఎత్తుకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ వేగం తగ్గిపోతుంది. అంటే దాని వెలాసిటీ ఆఫ్ శాటిలైట్ తగ్గుతుంది. ఎందుకంటే అది వెళ్తూ ఆగిపోవాలంటే గతిశక్తి తగ్గిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం పెరుగుతుంది. ఇది తగ్గుతుంది, అది పెరుగుతుంది. సో కాబట్టి ఇది తగ్గుతుంది, అది పెరుగుతుంది. అప్పుడు రెండింటి మొత్తం ఏంటంటే ఇది తగ్గుతుంది, అది పెరుగుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పటికీ అప్పుడు తగ్గుతుంది. కాబట్టి మొత్తం బీజీఎం మొత్తం అప్పుడు ఏమవుతుందంటే ఇది నెగటివ్ అవుతుంది, రుణాత్మకం అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ రుణాత్మకం, నెగటివ్ అవుతుందని రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. కరెంటు ప్రయాణించే వాహకములో ఉత్పత్తి చేయబడిన ఉష్ణం దేని మీద ఆధారపడదు. ఏదైనా ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అది కొంచెం వేడెక్కుతుంది. కొన్ని సందర్భాల్లో అవి అనుకొని వేడెక్కుతాయి, కొన్ని సందర్భాల్లో అవి అనుకోకుండా వేడెక్కుతాయి. ఉదాహరణకు ఫ్యూజ్ వైర్ ఏమవుతుందంటే అది కట్ అవ్వాలి, అది
సో బాగా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఫ్యూజ్ వైర్ కట్ అయిపోవాలి. కట్ అయిపోవాలంటే అందులో ఉష్ణం జనించి వేడెక్కి కాలిపోతుంది, ఫ్యూజ్ వైర్ కాలిపోతుంది, ఒకానొక బిందువు వద్ద కాలిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. కాబట్టి క్వాంటిటీ ఆఫ్ హీట్ జనరేటెడ్ దేనిపైన ఆధారపడుతుంది అంటే కరెంటు పైన ఆధారపడుతుంది, రెసిస్టెన్స్ పైన ఆధారపడుతుంది, టైం పైన ఆధారపడుతుంది. కరెంట్ పైన, రెసిస్టెన్స్ పైన, మరియు టైం పైన. అంటే ద క్వాంటిటీ ఆఫ్ హీట్ జనరేటెడ్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, రెసిస్టెన్స్ అండ్ టైం. కాబట్టి కరెంటు పైన, నిరోధం పైన, కాలం పైన ఆధారపడుతుంది. కరెంట్ అంటే మనకు తెలుసు. మరి నిరోధం అంటే ఏంటి? ప్రతి వాహకం తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది లేదా నిరోధిస్తుంది, రెసిస్ట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ విల్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. కాబట్టి అది ఎంత నిరోధిస్తుందో అంత బాగా వేడెక్కుతుంది. ఉదాహరణకు ఇనుపకడ్డి బాగా వేడెక్కుతుంది, ఎందుకంటే తన గుండా విద్యుత్తును పోనీయదు, పోకుండా అడ్డుకుంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అంటాం. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అంటాం అంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఫ్యూజ్ వైర్ను మనం వాడతాం. అది బాగా వేడెక్కాలి, వేడెక్కి కట్ అయిపోతుంది. కాబట్టి వేడెక్కి కట్ అయిపోతుంది అంటే Q is directly proportional to I square RT. ఇక్కడ Q is proportional to I square RT అంటే I square పైన డిపెండ్ అవుతుంది, కరెంట్ పైన డిపెండ్ అవుతుంది, ఎంత వేడెక్కుతుందని కరెంట్ పైన డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ పైన, టైం పైన, మూడింటి పైన డిపెండ్ అవుతుంది. సో కరెంట్. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. దేనిపై ఆధారపడదు. కరెంట్ ప్రయాణించే వాహకంలో ఉత్పత్తి చేయబడిన ఉష్ణం దేనిపై ఆధారపడదు అంటే కరెంటు పైన ఆధారపడుతుంది. ఆధారపడింది కావాలి. థర్మల్ కండక్టివిటీ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పైన, నిరోధం పైన ఆధారపడుతుందంటే, విశిష్ట నిరోధం పైన ఆధారపడుతుందంటే నిరోధం పైన కూడా ఆధారపడుతుంది. అంటే రెసిస్టెన్స్ పైన ఆధారపడుతుంది, రైటే. ఇక్కడ దేనిపైన ఆధారపడదు అంటే థర్మల్ కండక్టివిటీ పైన ఆధారపడదు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఈజ్. కాబట్టి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. దేనిపైన ఆధారపడదు అంటే థర్మల్ కండక్టివిటీ. సో థర్మల్ కండక్టివిటీ, ఒక వస్తువు తన గుండా 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచడానికి ఎంత ఉష్ణం అవసరమో దాన్నే ఏమంటామంటే ఉష్ణవాహకత అంటాం, థర్మల్ కండక్టివిటీ అంటాం. ఇది దేనిపైన ఆధారపడదంటే హీట్ ప్రొడ్యూస్ ఇన్ ద కండక్టర్ క్యారింగ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. కాబట్టి ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు మరి ఎంత హీట్ జనరేట్ అవుతుందనేది థర్మల్ కండక్టివిటీ పైన డిపెండ్ కాదు. ఎంత హీట్ జనరేట్ అవుతుందో థర్మల్ కండక్టివిటీ పైన జనరేట్ కాదు, అది వస్తువు యొక్క స్వభావంపై మాత్రమే ఆధారపడుతుంది. కాబట్టి ఇక్కడ బి అనేది ఒకటి ఉంటేనే రైట్ అండి. ఇక్కడ సబ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాడు మనకు. దేనిపైన ఆధారపడదు అంటే మనకు థర్మల్ కండక్టివిటీ పైన డిపెండ్ అవ్వదు, అంటే ఓన్లీ బి పైన డిపెండ్ అవ్వదు. ఓన్లీ బి అనేది రైట్ ఆన్సర్, అంటే ఇది రైట్ ఆన్సర్ మనకి. సో బి అనేది రైట్ ఆన్సర్. దీనిపైన థర్మల్ కండక్టివిటీ పైన డిపెండ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఇట్స్ ట్రూ. క్రింది వాటిలో ఏది ఏ వాక్యంలో నిజమైనది ఏది? నిజమైనది ఏది? సో అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఒక కుంభాకార కటకం కాన్కేవ్ లెన్స్ హ్యాస్ డయాప్టర్ 4 డయాప్టర్ పవర్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ 0.5. మరి ఫోకల్ లెంత్కి దీనికి ఉన్న రిలేషన్షిప్ ఏంటండి? ఫోకల్ లెంత్కి మరి దాని పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫోకల్ లెంత్. కటక సామర్థ్యానికి మరియు నాభ్యంతరానికి ఉన్నటువంటి సంబంధం ఇది. మనకు కటక సామర్థ్యం P రావాలంటే, పవర్ ఆఫ్ ది లెన్స్ రావాలంటే 1/f తీసుకొని దాన్ని మీటర్స్లోకి మార్చాలి. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ది వచ్చేసి ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ 4 డయాప్టర్ పవర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 0.25 మీటర్స్ అన్నాడు. అంటే ఏమైతుంది? 0.25 మీటర్స్లోకి తీసుకోవాలి. మీటర్లను ఇచ్చాడు కాబట్టి మీటర్లో తీసుకోవాలి. 0.25 మీటర్స్ అంటే ఎంత? దీన్నే ఎలిమినేటింగ్ ద పాయింట్ 100/25 అని రాస్తాం. 25 1s 25 4s అంటే 4 డయాప్టర్స్. అంటే 0.25 ఫోకల్ లెంత్ ఉన్నప్పుడు దాని పవర్ ఆఫ్ ది లెన్స్ వచ్చేసి 4 డయాప్టర్స్ వచ్చింది. అంటే ఇది రైటే, ఫస్ట్ వన్ రైట్. దేర్ఫోర్ ఒక కుంభాకార కటకం యొక్క 0.+4 డయాప్టర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాని నాభ్యంతరం 0.25 మీటర్స్ అయినప్పుడు ఉంటుంది. అంటే మిగతావు రాంగ్ అవుతాయి, ఎందుకంటే మిగతా వేరువేరుగా చూడండి. ఏ కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ -4 పవర్ హ్యావింగ్ ఏ ఫోకల్ లెంత్ ఇది అన్నాడు. కాబట్టి ఫోకల్ లెంత్ అంటే ఫోకల్ లెంత్ మైనస్లో ఉన్నప్పుడే ఇది వస్తుంది, కాబట్టి ఇది రాంగే, ఇది రాంగ్. -4.
సో ఎందుకంటే అది కూడా మైనస్ ఇవ్వాలి, మైనస్లు ఇచ్చినప్పుడు ఇది మైనస్ వస్తుంది మనకి. సో కాబట్టి ఇది రాంగ్. కాన్కేవ్ లెన్స్ హ్యాస్ 4 డయాప్టర్స్ హావింగ్ ఫోకల్ లెంత్ ఇది అన్నాడు, కాబట్టి ఇది కాదు ఇది కాదు. సో ఫస్ట్ ఇది రైట్ ఆన్సర్ అండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఆవేశం యొక్క ఎస్ఐ ప్రమాణం ఆంపియర్ సెకండ్ డా అండ్ ఇన్కరెక్ట్ ఉన్నది గుర్తుపట్టమన్నాడు. సో డి బై ద యూనిట్ ఆఫ్ ది డైపోల్ మూమెంటా, డి బై అనేది ద్విధ్రువ భ్రామకం యొక్క ప్రమాణమా అన్నాడు. సో రెసిస్టివిటీ ఆఫ్ ఏ వైర్ డిపెండ్స్ అపాన్ ది లెంత్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనా, కాబట్టి రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ అనేది మరి పొడవు మరియు మధ్య ఛేద వైశాల్యంపై ఆధారపడుతుందా? మరి నెక్స్ట్ వన్ వచ్చేసి రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ డిపెండ్స్ అపాన్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనా. సో రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్, నిరోధం అనేది పొడవు పైన మరి మధ్య ఛేద వైశాల్యంపై ఆధారపడుతుంది అన్నాడు. ఆవేశం యొక్క ప్రమాణం ఆంపియర్ మీటర్. ముందు కరెంటుకు ప్రమాణం ఏంటంటే కరెంట్ I = Q/T. ఏదైనా ఒక వాహకం గుండా ఒక సెకండ్ కాలంలో ఒక కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే అప్పుడు 1 ఆంపియర్ అంటాం. సో కాబట్టి ఆంపియర్ = కూలుంబ్ పర్ సెకండ్ అండి, కూలుంబ్ పర్ సెకండ్. సో దేర్ ఫోర్ అప్పుడు కూలుంబ్ ఏమవుద్ది? కూలుంబ్ ఆంపియర్ సెకండ్ అనేది రైట్ ఆన్సర్. సో ఆవేశానికి ప్రమాణం ఆంపియర్ సెకండ్ అనేది రైట్ ఆన్సర్. ఇది రైటే, ఎందుకంటే 1 ఆంపియర్ = 1 కూలుంబ్ పర్ సెకండ్. ఏదైనా ఒక వాహకం గుండా ఒక సెకండ్ కాలంలో ఒక కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే 1 ఆంపియర్ అంటాం. కాబట్టి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సెకండ్ అనేది డినామినేటర్లో హారంలో ఉంది, ఆంపియర్ న్యూమినేటర్లో ఉంది. మల్టిప్లై చేస్తే అప్పుడు కూలుంబ్ = ఆంపియర్ సెకండ్ అవుతుంది. కాబట్టి కూలుంబ్ అంటే ఆవేశానికి ప్రమాణం ఆంపియర్ సెకండ్ అవుతుంది. కాబట్టి ఆవేశానికి ప్రమాణం ఆంపియర్ సెకండ్ అవుతుంది. కూలుంబ్ అనేది రైటే, అలాగే ఆంపియర్ సెకండ్ అనేది కూడా రైటే. కాబట్టి ఇది ఫస్ట్ ఇది రైట్ అండి. తర్వాత dB ఈజ్ ద యూనిట్ ఆఫ్ డైపోల్ మూమెంట్. సో dB అనేది ధ్రువభ్రామకం యొక్క ప్రమాణం, ఇది కూడా రైటేనండి. ఇవి రెండు రైటే. మరి మూడో చూడండి, రెసిస్టివిటీ ఆఫ్ ఎట్ వైర్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నిరోధకత వైర్ యొక్క తీగ యొక్క పొడవు పైన మరియు మధ్య ఛేద వైశాల్యంపై ఆధారపడుతుంది. సో ఇది కూడా థర్డ్ కూడా రైటేనండి. ఎందుకో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ డిపెండ్స్ అపాన్ ది యూనిట్ లెంత్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నాడు. ఇవి రెండు కూడా కరెక్టే. ఎందుకంటే ఒక వాహకం యొక్క నిరోధం అంటే ప్రతి పదార్థం తన గుండా విద్యుత్తును వ్యతిరేకించే లేదా నిరోధించే ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీన్నే విద్యుత్ నిరోధం అంటాం. ద ప్రాపర్టీ బై విచ్ ద మెటీరియల్ విల్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. అంటే ఎక్కువ పొడవు, సో కాబట్టి తన గుండా విద్యుత్తును వ్యతిరేకిస్తాయి కొన్ని పదార్థాలు. ఉదాహరణకు ఇనుము తన గుండా విద్యుత్తును పోకుండా అడ్డుకుంటుంది. దీన్నే విద్యుత్ నిరోధం అంటాం, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అంటాం. మరి అసలే పోనీయదా అంటే కొంతవరకు పోనిస్తుంది, దాన్ని కండక్టివిటీ అంటాం. ద ప్రాపర్టీ బై విచ్ ఇట్ ఈస్ ఎలోయింగ్ ద కరెంట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ. తన గుండా కొంతవరకు విద్యుత్తును పోనిస్తుంది, నిరోధిస్తుంది. దీన్ని విద్యుత్ నిరోధించే ధర్మాన్ని విద్యుత్ నిరోధం అంటాం. వ్యతిరేకించే ధర్మాన్ని, విద్యుత్తును పోనిచ్చే ధర్మాన్ని వాహకత అంటాం. మరి విద్యుత్ నిరోధం కొన్ని పదార్థాలకు ఎక్కువ, కొన్ని పదార్థాలకు తక్కువగా ఉంటుంది. మరి రెసిస్టెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. పొడవు పెరగడం వల్ల నిరోధం పెరుగుతుంది, పొడవు తగ్గితే నిరోధం తగ్గుతుంది. కాబట్టి రెసిస్టెన్స్ అనేది పొడవు పైన డిపెండ్ అవుతుంది, అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పైన కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి నిరోధం అనేది పొడవు పైన ఆధారపడుతుంది, అలాగే అడ్డుకోత వైశాల్యంపై కూడా ఆధారపడుతుంది. పొడవు పైన మరియు అడ్డుకోత వైశాల్యం రెండింటిపైన ఆధారపడుతుంది రెసిస్టెన్స్ అనేది. అప్పుడు రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A కాబట్టి అప్పుడు రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ρ ఇంటూ L/A అంటాం. ρ ఇంటూ L/A. సో ρ అనేది విశిష్ట నిరోధం, స్పెసిఫిక్ రెసిస్టివిటీ అంటాం దీన్నే. సో కాబట్టి నిరోధకత అంటాం. అప్పుడు నిరోధకత ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ρ ఈజ్ ఈక్వల్ టు RA/L అవుతుంది. RA/L అంటే నిరోధకత కూడా అడ్డుకోత వైశాల్యం పైన పొడవు పైన ఆధారపడుతుంది. అడ్డుకోత వైశాల్యం పైన పొడవు పైన ఆధారపడుతుంది. అంటే నిరోధం కూడా మళ్ళీ అడ్డుకోత వైశాల్యం పొడవు పైన ఆధారపడుతుంది. మీరు ఏ సబ్జెక్ట్గా రాశారనుకోండి, సో అప్పుడు నిరోధం R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? R ఈజ్ ఈక్వల్ టు ρL/A. అంటే R అనేది L పైన A పైన డిపెండ్ అవుతుంది. ρ ఈజ్ ఈక్వల్ టు RA/L అంటే ρ నిరోధకత,
రెసిస్టివిటీ అనేది మధ్యఛేద వైశాల్యం పైన ఎల్ పైన ఆధారపడుతుంది. కాబట్టి నిరోధం అనేది ఆ వాహకం యొక్క పొడవు పైన అడ్డుకోత వైశాల్యంపై ఆధారపడుతుంది, కరెక్టే. నిరోధకత అనేది కూడా వాహకం యొక్క పొడవు మరియు వైశాల్యం పైన రెండింటిపైన ఆధారపడుతుంది అనేది కూడా కరెక్టే. ఇక్కడ అన్ని ఆన్సర్స్ రైట్ ఇచ్చాడండి. సో ద రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్ అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ రెసిస్టివిటీ ఆల్సో డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని కూడా ఈ రెండింటిపైన కూడా ఆధారపడుతుంది. కాబట్టి ఇక్కడ వాస్తవానికి బై మిస్టేక్ అన్ని రైట్ ఇచ్చారండి. ఆన్సర్స్ అన్ని రైటే. ఏది సరికానిది అంటే ఇక్కడ సరికానిదంటూ ఏది లేదు. నెక్స్ట్, ఫినైల్ ఈజ్ యూస్డ్ ఏ హౌస్ హోల్డ్ జెర్మిసైడ్. ఫినైల్ను హౌస్ హోల్డ్ జెర్మిసైడ్గా కీటక నివారణగా ఉపయోగిస్తాం. సో సూక్ష్మజీవ నాశనిగా ఉపయోగిస్తాము. ఇది ఎస్సా నోనా. సో ఇప్పుడు ఎస్సా నోనా కాబట్టి ఇది కరెక్ట్ అండి. ఫినైల్నే వాడతాం మనం, ఫినైల్. సో దీన్నే ఏమంటాం, హెక్సానల్ అని కూడా అంటాం. C6H5OH దీన్ని వాడతాం. కాబట్టి ఇది రైటే. దీన్ని జెర్మిసైడ్గా వాడుతుంటాం, దీన్ని కీటక నాశనిగా వాడుతున్నాం, సూక్ష్మజీవ నాశనిగా వాడుతున్నాం అనేది రైట్ ఆన్సర్. కాబట్టి అసర్షన్ రైట్. రీజన్ ఏంటి, ఫినైల్ ఈజ్ ఫెనాల్ డెరివేటివ్ అండ్ ఫినాల్ ఈజ్ ఎఫెక్టివ్ జెర్మిసైడ్. కాబట్టి ఫినైల్ అనేది ఫినాయిల్ నుండి తయారు చేస్తారు. సో ఫినైల్ అనేది ఫినాల్ నుండి తయారు చేస్తారు అనేది రైట్ ఆన్సర్. ఫినాల్ యొక్క ప్రభావవంతమైన సూక్ష్మజీవ నాశిని. కాబట్టి ఫినైల్ అనేదాన్ని ఫినాల్ నుండే తయారు చేస్తాము. ఫినైల్ ఈజ్ ఎ ఫినమాల్ డెరివేటివ్. ఫెనాల్ నుండి తయారు చేస్తాం దీన్ని, ఫినైల్ అనేది. కాబట్టి దాని నుండి తయారు చేస్తాం అనేది రైట్ ఆన్సర్. ఫినైల్ ఈజ్ ద ఫినాల్ డెరివేటివ్ అండ్ ఫెనాల్ ఈజ్ ఎఫెక్టివ్ జెర్మిసైడ్. కాబట్టి దాని నుండి తయారు చేస్తాం. కాబట్టి రెండు రైట్ ఆన్సరే. ఏ అండ్ బి రెండు రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, when a gas is compressed keeping temperature constant, it results in increase in speed of gaseous molecules. When a gas is compressed keeping temperature constant, it results in increase in speed of the gaseous molecules, increase in collisions among the gaseous molecules, decrease in the speed of the gaseous molecules, decrease the collision among the gaseous molecules. ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతూ వాయువును సంకోచింపజేసినప్పుడు, సో గ్యాస్ ఈజ్ కాంప్రెస్డ్ బై కీపింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచినప్పుడు గ్యాస్ను కాంప్రెస్ చేశాము అంటే అప్పుడు పీడనాన్ని పెంచినాం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఇంక్రీజ్ చేశాము. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ ఈజ్ రిమైనింగ్ కాన్స్టెంట్. సో అప్పుడేమవుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది యాక్చువల్గా. సో కాంప్రెస్డ్, the gas is compressed, then volume will be also increased. So volume will be increased. వాయువు యొక్క ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచినప్పుడు దాన్ని సంకోచింపజేసినప్పుడు డాష్ ఫలితాన్ని ఇస్తుంది. ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ పెరుగుతుంది. అణువుల మధ్య ఒత్తిడి పెరగడం వల్ల వేగం పెరుగుతుంది. ఎందుకంటే కాంప్రెస్ చేసాం, పీడనాన్ని తగ్గించాము, సంపీడనం చెందించాం, ఇట్లా దగ్గరికి ఒత్తినప్పుడు ఏమవుతుంది, వాయు అణువులు వేగంగా చలిస్తాయి. సో కాబట్టి అప్పుడు ఘనపరిమాణం అనేది తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచినప్పుడు మరి పీడనాన్ని పెంచితే ఘనపరిమాణం తగ్గుతుంది. రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V అవుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ ఉష్ణోగ్రత T స్థిరంగా ఉంచాలి, స్థిరంగా ఉంచినాం అన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ తగ్గిపోతుంది. కాబట్టి పార్టికల్స్ కాంప్రెస్ అయిపోతాయి. పార్టికల్స్ విల్ బి కాంప్రెస్డ్. ఇంక్రీజ్ ఇన్ కొలిజన్స్ అండ్ అమాంగ్ ద గ్యాసెస్ మాలిక్యూల్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది గ్యాసెస్ కూడా పెరుగుతుంది. సో ఒకవేళ గ్యాస్ రెస్ట్ పొజిషన్లో ఉంటే కొలిజన్స్ పెరుగుతుంటాయి. ఇంక్రీజ్ ఇన్ కొలిజన్స్ అమాంగ్ ది గ్యాసెస్ మాలిక్యూల్స్. గ్యాస్ అణువులు వేగంగా కదులుతూ ఉంటాయి. వేగంగా కదులుతూ ఒకదాంతో ఒకటి అవి ఢీకొంటూ ఉంటాయి. వాయు అణువుల మధ్య ఘర్షణ పెరుగుతుంది, కొలిజన్స్ పెరుగుతుంటాయి, అవి తాడనం చెందుతూ ఉంటాయి. వాయు అణువుల మధ్య తాడనం పెరుగుతుంది, రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది గ్యాసెస్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అవి వేగంగా ఢీకొంటూ ఉంటాయి, అంటే తాడనం పెరుగుతుందని రైట్ ఆన్సర్.
తాడనం పెరుగుతుంది. సో కాబట్టి వాయు ఉష్ణోగ్రతను స్థిరంగా వచ్చినప్పుడు వాటి మధ్య ఒత్తిడి కలిగించినట్లయితే వాయు అణువులు, ఎందుకంటే అవి చలిస్తూ ఉంటాయి, నిలకడగా ఉండవు, వాయు అణువుల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య. సో కాబట్టి అవి వేగంగా వెళ్తూ ఒకదాంతో ఒకటి ఢీకుంటూ ఉంటాయి, అంటే తాడనం పెరుగుతుంది, కొలిజన్స్ పెరుగుతాయి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. లైమ్ స్టోన్, కాపర్, బాక్సైట్, మాంగనీస్, సిమెంట్, ఎలక్ట్రికల్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఏరోప్లేన్స్ అండ్ స్టీల్ అన్నాడు. లైమ్ స్టోన్ ఎక్కడ వాడతాం? లైమ్ స్టోన్ను సిమెంట్ ఉత్పత్తిలో వాడతాం అనేది రైట్ ఆన్సర్ అండి. సిమెంట్ ప్రొడక్షన్లో లైమ్ స్టోన్ను మనం వాడతాము కాబట్టి రైట్ ఆన్సర్. సో కాపర్ ఎలక్ట్రికల్ గూడ్స్లో వాడుతుంటాం కాబట్టి ఎలక్ట్రిక్ వస్తువుల తయారీలో కాపర్ వాడతాం మనం. సాధారణంగా మనం ఫ్యాన్ తీసుకున్న, ఎలక్ట్రిక్ మోటార్ తీసుకున్న, ట్యూబ్ లైట్ అనే ఇందులో కూడా మనం అందులో ఏంటంటే రాగి ఉంటుంది. కాబట్టి A1 అలాగే B2, A1 B2 సబ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, ఏది రైట్ ఆన్సర్ ఇక్కడ. కాబట్టి A1 B2తో ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాడు, A1 B2తో ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అండి. A1 B2 అంటే C3 బాక్సైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఏరోప్లేన్లో వాడతాం, బాక్సైట్ని వాడతాం ఏరోప్లేన్లో. సో మాంగనీస్ మరి స్టీల్లో ఉక్కు తయారీ కోసం వాడుతుంటాం. సో రకరకాల కాంబినేషన్లో ఇందులో వాస్తవానికి మాంగనీస్ను అనేది మనం ఎందులో వాడలేం, సిమెంట్లో వాడడం, ఎలక్ట్రిక్ వస్తువుల తయారీలో వాడడం, మరి విమానాల తయారీలో కూడా వాడడం కాబట్టి ఇందులో వాడతాం. మరి సిమెంట్ తయారు చేసేటప్పుడు ఏం వాడతాం? సిమెంట్ తయారు చేసేటప్పుడు సాధారణంగానైతే సిమెంట్ తయారీలో సున్నపు రాయి తీసుకుంటారు, కాల్షియం కార్బోనేట్ సున్నపు రాయిని తీసుకుంటారు, CaCO3. సో ఇందులో ఇంకా ఏం తీసుకుంటారు? క్లే తీసుకుంటారు, క్లే బంకమట్టి తీసుకుంటారు, అలాగే శాండ్ కూడా తీసుకుంటారు, ఇసుక తీసుకుంటారు, ప్లస్ ఐరన్ ఇసుక తీసుకుంటారు, ప్లస్ వాటర్ తీసుకుంటారు, ఇవన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి సిమెంట్ తయారీలో సున్నపు రాయిని వాడతాం మనం. సో రాగి అనేది ఎలక్ట్రిక్ వస్తువుల తయారీలో వాడతాం, బాక్సైట్ను విమానాల తయారీలో వాడతాం, మరి మాంగనీస్ను ఉక్కులో తయారు వాడతాం. సో కాబట్టి స్టీల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాడుతుంటాం, మాంగనీస్ వాడతాం, క్రోమియం వాడతాం, అలాగే టిన్ వాడుతుంటాం, కార్బన్ కంపల్సరీ వాడతాం. కాబట్టి మాంగనీస్ను కూడా స్టీల్లో వాడతాం. కాబట్టి మన ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ elements will be an isobar of calcium in the atomic number of calcium is 20 and its mass number is 40. సో కాల్షియం యొక్క పరమాణు సంఖ్య 20 మరియు దాని ద్రవ్యరాశి 40 అయితే క్రింది మూలకాలలో ఏది కాల్షియం యొక్క ఐసోబార్ అవుతుంది? కాల్షియం యొక్క ఐసోబార్ ఏదవుతుంది? ఐసోబార్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం మనకు తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం అటామిక్ నంబర్ 20, కాల్షియం అటామిక్ నెంబర్ 20, దాని మాస్ నెంబర్ 40. అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య 20, ద్రవ్యరాశి సంఖ్య 40. కాల్షియం ద్రవ్యరాశి సంఖ్య 40. పరమాణు సంఖ్య అంటే ఏంటి? ద టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ విత్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఇస్ కాల్డ్ ఇట్స్ అటామిక్ నంబర్. ఉదాహరణకు హైడ్రోజన్ కేంద్రకంలో ఒక ప్రోటాన్ ఉంటుంది కాబట్టి దాని పరమాణు సంఖ్య 1 అవుతుంది. సో హీలియం కేంద్రకంలో 2 ప్రోటాన్లు ఉంటాయి కాబట్టి దాని పరమాణు సంఖ్య 2 అవుతుంది. లిథియం మరి 3 కాబట్టి 3. ఈ రకంగా ఎన్ని ప్రోటాన్లు ఉంటే దాని యొక్క పరమాణు సంఖ్య అంటాం. కాబట్టి కాల్షియంలో 20 ప్రోటాన్లు ఉంటాయి కాబట్టి దాని పరమాణు సంఖ్య 20. మరి ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటి? ప్రోటాన్లకు న్యూట్రాన్లు 2 కలిపితే ద్రవ్యరాశి సంఖ్య. ద్రవ్యరాశి సంఖ్యని ఇక్కడ కలుపుతాం, మాస్ నెంబర్ని. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 2 యాడ్ చేస్తే దాన్ని మాస్ నెంబర్ అంటాం, ఇక్కడ రాస్తాం. ఇక్కడ అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య రాస్తాం. కాబట్టి 20 ప్రోటాన్లు ఉండాలి, మరి 20 న్యూట్రాన్లు ఉంటాయి కాల్షియంలో జనరల్గా. కాబట్టి మరి ఐసోబార్ అంటే ఏంటి? ఐసోబార్ అంటే ఒకే న్యూట్రాన్ల సంఖ్యని, ఒకే ద్రవ్యరాశి సంఖ్యని కలిగి ఉండాలి. అంటే మరొక ద్రవ్యరాశి సంఖ్య 40 ఉండాలి. ప్రోటాన్లు న్యూట్రాన్లు 2 కలిపితే 40 రావాలి. ఏది కలిపితే 40 వస్తుందో చూడండి. ఇందులో ఎలిమెంట్ విత్ 20 ప్రోటాన్స్ అండ్ 18 న్యూట్రాన్స్ 2 కలిపితే 40 రావాలి. మనకు ఇక్కడ 38 వస్తున్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐసోబార్ అంటే ఈ కాల్షియం ద్రవ్యరాశి సంఖ్య 40 ఉంది, మాస్ నంబర్ 40 ఉన్నదే దీనికి ఐసోబార్ అవుతుంది. ఐసోబార్లు అంటే సమాన ద్రవ్యరాశి సంఖ్యని కలిగి ఉండాలి. ఇదే 40 ఉండాలి, అది కూడా 40 ఉండాలి. సో అంటే ఇక్కడ
20, 18 కలిపితే మనకు 38 వస్తుంది కాబట్టి ఇది కాదు. 18 + 19 అంటే 37 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. 20 + 19 అంటే ఇది 39 వస్తుంది, ఇది కూడా కాదు. 18 + 22 చూడండి, 18 ప్రోటాన్స్ 22 న్యూట్రాన్స్ కలపండి, ఏమవుతుంది? 18 + 22 40 అవుతుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ 40. ఏదైతే 40 ఉంటుందో అది అవుతుంది. కాబట్టి ఏ పరమాణు సంఖ్య 18 ఉండి దాని ద్రవ్యరాశి అందులో 22 న్యూట్రాన్లు ఉండాలి అంటే సాధారణంగా ఆర్గాన్ అయి ఉంటుంది కాబట్టి దానికి అప్పుడు దీని యొక్క ఐసోబార్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద పీరియాడిక్ టేబుల్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్. రసాయనిక మూలకాల యొక్క ఆవర్తన పట్టికకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. అయనైజేషన్ పొటెన్షియల్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్ అన్నాడు. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? సో ఒక అయనైజేషన్ పొటెన్షియల్ అయనీకరణ శక్తి, అయనైజేషన్ ఎనర్జీ అంటాం లేదా అయనీకరణ శక్తి అంటాం. ఒక వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు యొక్క బాహ్య కక్ష నుండి ఒక ఎలక్ట్రాన్ తీయడానికి కావాల్సిన కక్షనే శక్తినే మనం అయనీకరణ శక్తి అంటాం, అయనైజేషన్ ఎనర్జీ అంటాం, ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. The energy required to remove the electron from outermost orbits of atom is called ionization potential అంటాం. సో మనం లెఫ్ట్ నుండి రైట్ వెళ్తూ ఉంటే అయనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతుంది అంటున్నాడు. అంటే సో మనం పెట్టేటువంటి శక్తి, మనం వాస్తవానికైతే పెట్టేటువంటి శక్తి తక్కువ అవుతుంది. హైడ్రోజన్ నుండి తీయొచ్చు, హీలియం నుండి తీయలేము. కాబట్టి అలాగే సోడియం నుండి ఎలక్ట్రాన్ తీయొచ్చు, అలాగే ఆర్గాన్ నుండి తీయలేము. సోడియం నుండి తీయొచ్చు, ఆర్గాన్ నుండి తీయొచ్చు, తీయలేము. లిథియం నుంచి తీయొచ్చు అంటే వెళ్తూ ఉంటే పెరుగుతుంది. సో మనం రెండో పీరియడ్ తీసుకున్నట్లయితే లిథియం నుండి సులభంగా తీయొచ్చు ఒక ఎలక్ట్రాన్, బెరీలియం నుండి ఇంకా తీయొచ్చు. కాబట్టి కొంచెం తీయడం కష్టమవుతుంది. బోరాన్ నుండి ఇంకా కష్టమవుతుంది. పెరుగుతుంది, తగ్గుతుంది అనేది రైట్ ఆన్సర్ కాదు. రైట్ ఆన్సర్ కాదు. అయనైజేషన్ ఎనర్జీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ అనేది రైట్ ఆన్సర్ కాదు. వాస్తవానికి ఇంక్రీజ్ అవుతుంది. ఏ అనేది రాంగ్. In a group of elements, electron affinity decreases as the atomic radius increases అన్నాడు. సో అయనైజేషన్ ఎనర్జీ వాస్తవానికి అయనైజేషన్ పొటెన్షియల్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్, వాస్తవానికి ఇంక్రీజెస్ అని ఉండాలి. ఎక్కడ? పీరియడ్లో ఎడమ నుండి కుడి వరకు పెరుగుతుంది అని ఉండాలి. ఎడమ నుండి కుడి వరకు పెరుగుతుంది అంటే ఇది రైట్ అవుతుంది. పెరుగుతుంది అయితే రైట్ అవుతుంది. కాబట్టి పెరుగుతుంది అయితే తగ్గుతుంది. మరి ఇన్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ అఫినిటీ డిక్రీజెస్ అన్నాడు. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు విడుదలయ్యే శక్తి. బాహ్య కక్షలో ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు ఏది సులభంగా తీసుకుంటుంది? సోడియం తీసుకోదు. కానీ గ్రూప్లో కిందికి వెళ్తూ ఉంటే సోడియం అది ఎలక్ట్రాన్ను తీసుకోదు, అది ఎలక్ట్రాన్ ఇస్తుంది. కాబట్టి కొంచెం తీసుకోదు. వాస్తవానికైతే ఎలక్ట్రాన్ను తీసినప్పుడు, ఎలక్ట్రాన్ వేసినప్పుడు కొంత శక్తి విడుదలవుతుంది. సో ఎంత శక్తి విడుదలవుతుంది అంటే కిందికి వెళ్తుంటే బి అనేది రైట్ ఆన్సర్ అండి, పెరుగుతుంది. ఇన్ ఎ గివెన్ పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ యాజ్ ద అటామిక్ నంబర్ ఇంక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే అది రుణ అయాన్గా మారే అవకాశం ఏమో తగ్గుతుందన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ పీరియడ్ కనుక తీసుకున్నట్లయితే లిథియం, బెరీలియం, బోరాన్, ఇట్లా ఫ్లోరిన్ ఇది రుణ అయాన్గా ఈజీగా మారుతుంది. కాబట్టి ఇనే రుణ అయాన్గా మారుతుంది. సో ఏమవుతుంది? అది ఇంక్రీజెస్, రుణ అయాన్ అయ్యే అవకాశం పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ యాజ్ ద అటామిక్ నంబర్ ఇంక్రీజెస్ అన్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే, ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి రైట్ ఏంటంటే బి ఒకటే రైట్ ఆన్సర్. ఓన్లీ బి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎట్ 30 degrees Celsius విచ్ 3 elements ఆర్ ఆల్ లిక్విడ్స్. 30 degrees Celsius వద్ద ఏ 3 లోహాలు అన్నీ ద్రవస్థితిలో ఉంటాయి? సాధారణంగా మెర్క్యూరీ పాదరసం ఎప్పుడు కూడా అది ద్రవస్థితిలోనే ఉంటుందండి. కాబట్టి ఫస్ట్, సెకండ్, ఫోర్త్ కూడా అవ్వచ్చు మనం పాదరసాన్ని కనుక తీసుకున్నట్లయితే. టిన్ మరియు లెడ్లు ఇవి తక్కువ ఉష్ణోగ్రత కరుగుతాయి కానీ 30 degrees Celsius వద్ద కరగవు. 30 degrees Celsius వద్ద కరగవు ఇవి. కాబట్టి 30 degrees Celsius వద్ద కరిగింది అనుకోండి, టిన్ అండ్ లెడ్ను సాల్డర్లో వాడతాం, సాల్డరింగ్లో వాడతాం. సాల్డరింగ్లో 30 degrees Celsius వద్ద కరిగింది అనుకోండి, గది ఉష్ణోగ్రత వద్ద 30 degrees Celsius చేరుకుంటుంది. దీన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ రిపేర్ చేయడానికి వాడతారు, అంటే జాయిన్ చేయడానికి వాడతారు. మామూలుగా ఎలక్ట్రిక్ సర్క్యూట్లోనైతే వైర్ కనెక్షన్ ఇస్తాం, ఇందులో సాల్డరింగ్తో కనెక్షన్ ఇస్తారు. అంటే లెడ్ అండ్ నికెల్, లెడ్ అండ్ పీబీ,
లెడ్ అండ్ టిన్ రెండు కలిసి ఉంటాయి. మరి 30 డిగ్రీ సెల్సియస్ రాగానే అది కరిగింది అనుకోండి, కరిగితే అప్పుడు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ పనిచేయదు, కాబట్టి అది బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇది 30 డిగ్రీ సెల్సియస్ వద్ద కరగదు. కాబట్టి 30 డిగ్రీ సెల్సియస్ వద్ద కరిగేది ఏంటంటే టిన్ అండ్ లెడ్ కాదు, టిన్ అండ్ లెడ్ కాదు. కాబట్టి సెకండ్ ఈజ్ ఆల్సో నాట్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే ఇది 30 డిగ్రీ సెల్సియస్ కరిగేవి ఏంటంటే గ్యాలియం, సీజియం మరియు మెర్క్యూరీ, ఈ మూడండి. ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ స్మాగ్ ఈజ్, పొగమంచు యొక్క ప్రధాన అంశం ఏంటి? ప్రధాన అంశం పొగమంచు యొక్క ప్రధాన అంశం ఏంటంటే O3 వల్ల వస్తుందండి. O3 ఓజోన్ వల్ల మరియు పాన్ వల్ల వస్తుంది. ఓజోన్ మరియు పాన్ అనేది ఏంటంటే ఈ రెండింటి వల్ల మరి ఈ పొగమంచు అనేది వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిశీలించండి. నైట్రిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్. నైట్రిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్. మరి నైట్రిక్ ఆమ్లం ఎరువుల తయారీలో వాడతారు, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎరువుల తయారీలో వాడతారు అన్నాడు. సో రెండు రైట్ ఏంటండి. నైట్రిక్ యాసిడ్ను HNO3 తయారు చేసేందుకు, నైట్రిక్ యాసిడ్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారు నైట్రిక్ యాసిడ్. సో N2Oను తయారు చేసేందుకు, N2Oను కూడా ఫర్టిలైజర్స్లో పెస్టిసైడ్ తయారు చేసేందుకు వాడతారు. క్రిమి సంహారక మందులు తయారు చేసేందుకు వాడతారు నైట్రిక్ యాసిడ్ రైటే. సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్. మరి ఎరువుల తయారీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడతాం, రెండింటిని వాడతామండి. నైట్రిక్ యాసిడ్ని వాడతాము, మరి సల్ఫ్యూరిక్ యాసిడ్ రెండింటిని వాడతాం. కాబట్టి ఈ బోత్ A and B రైట్ ఆన్సర్ అంటే బోత్ A and B రైట్ ఆన్సర్. సో 101 క్వశ్చన్ నెంబర్ ఇస్ రైట్ ఆన్సర్. Biology questions. The kingdom Protista is primarily made up of organisms. They are. సో Protista kingdom లో ఏమేమి ఉంటాయంటే మనకి యూకారియోటిక్ సింగిల్ సెల్డ్ అనేవి Protista kingdom లో ఉంటాయి. యూకారియోటిక్ సింగిల్ సెల్డ్. మనకి మొత్తం రాజ్యాలు ఎన్ని ఉన్నాయి? 5 రాజ్యాలు ఉన్నాయి కదా. సో 1 మొనీరా, 2 ప్రొటిస్టా, థర్డ్ వన్ వచ్చి మనకి ఫంగై, ప్రొటిస్టా, ఫంగై, అండ్ 4th వచ్చేసి అనిమాలియా, ప్లాంటే. ఇలా 5 కింగ్డమ్స్ ఉన్నాయి. సో మొనీరా ప్రొటిస్టాలో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. మొనీరాలో మనకి యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ అనిమల్స్ ఉంటాయి. ఓకేనా. ప్రోకారియోటిక్ అంటే ఏకకణ జీవులైనటువంటి కేంద్రక పూర్వజీవులు. సో కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం గన లేకపోతే వాటిని ప్రోకారియోటిక్ అనిమల్స్ అంటాం. ప్రొటిస్టాలో మనకి ఏముంటాయంటే యూనిసెల్యులర్ యూకారియోటిక్ అనిమల్స్ అంటాం. యూనిసెల్యులర్ యూకారియోటిక్ అనిమల్స్ అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం గన ఉంటే వాటిని యూకారియోటిక్ లేదా నిజ కేంద్రక జీవులు అంటారు. ఫంగైలో యూని అండ్ మల్టీ సెల్యులార్ ఫంగస్లన్నీ కూడా ఫంగైలోనే ఉంటాయి. ఇవి కూడా యూకారియోట్సే. అనిమాలియాలో మల్టీ సెల్యులార్ యూకారియోటిక్ అనిమల్స్ ఉంటాయి. ప్లాంటేలో కూడా మల్టీ సెల్యులార్ యూకారియోటిక్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. యూకారియోటిక్ ప్లాంట్స్ ఉంటాయి. సో కాబట్టి మనకి ప్రొటిస్టా అన్నాడు కాబట్టి ప్రొటిస్టాలో యూనిసెల్యులర్ యూకారియోటిక్ సెల్స్ ప్రొటిస్టా ఉంటాయి. యూకారియోటిక్ మల్టీ సెల్యులార్ దేంట్లో ఉంటాయి అని అంటే ఇవన్నీ కూడా ఈ 3 యూకారియోటిక్ మల్టీ సెల్యులారే. ఫంగై, అనిమాలియా, ప్లాంటేర్ మూడిట్లో కూడా యూకారియోటిక్ మల్టీ సెల్యులార్. ప్రోకారియోటిక్ అండ్ మల్టీ సెల్యులార్ ఎక్కడ ఉంటుందంటే ప్రోకారియోటిక్ మల్టీ సెల్యులార్ లేదు. ప్రోకారియోటిక్ అనిమల్స్ ఓన్లీ మొనీరాలోనే ఉంటాయి కాబట్టి వీటిల్లో యూనిసెల్యులారే ఉంటుంది. ఆ స్టేట్మెంటే రాంగ్. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ సో మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఈఈజీ అంటే ఏంటంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అంటారండి. ఈఈజీ అంటే ఏమంటారంట? ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అని అంటారు. సో ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్. ఈ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ని దేని గురించి చేస్తారంటే బ్రెయిన్ని స్టడీ చేయడానికి. స్టడీ అంటే బ్రెయిన్ డయాగ్నోసిస్ టెస్ట్ అనమాట. బ్రెయిన్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడానికి ఈఈజీ చేస్తారు. ఈసీజీ అంటే ఏంటంటే ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్. కార్డియాలజీ అంటే హార్ట్ కాబట్టి హార్ట్ గురించి తెలుసుకోవడానికి ఈఈజీ చేస్తారు, ఈసీజీ చేస్తారు. సో ఇట్లా ఉంటాయి కదా. ఈ హైయెస్ట్ పీక్స్ని ఏమంటారంటే సిస్టోల్ పీక్స్ అని పిలుస్తారు.
ఈ లీస్ట్ పీక్స్ని ఏమని పిలుస్తారంటే డయాస్టోల్ అని పిలుస్తారు. సో హైయెస్ట్ పీక్స్ని సిస్టోల్ అని, లీస్ట్ పీక్స్ని డయాస్టోల్ అని పిలుస్తారండి. సో డయాస్టోల్ అంటాం. సిస్టోల్ డయాస్టోల్ ఏవి లేకుండా హార్ట్ పని చేయలేదంటే ఇట్లా స్ట్రైట్గా అయిపోతుంది. తర్వాత ఈఓజీ ఎలక్ట్రో ఓకులోగ్రాఫ్ అంటారు. ఓకులోగ్రాఫ్ కళ్ళకి తీస్తారు, ఐస్కి. ఇప్పుడు ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినారనుకో, ఏదో సైట్ ఉందని, సో ఓకులోగ్రాఫ్ పెట్టి మీకు పైన ముందర లెటర్స్ పెట్టేసి చదవమంటారా లేదా? ఏబిసిడి చదవండి, కింద XYZ 1 2 3 ఇస్తారు, కనపడుతున్నాయా లేదా, ఎలా కనపడుతున్నాయి ఏంటి అని దాన్ని బేస్ చేసుకొని మీకు స్పెక్ట్స్ అనేవి ఇస్తాడు, లెన్స్ ఇస్తాడు, లేదా సర్జరీ ఏదో అంటాడు. ఈఎంజీ అంటే ఎలక్ట్రోమయోగ్రాఫ్ అండి. మయో అంటే ఏంది? మజిల్ కదా. సో మయో అంటే మజిల్ కాబట్టి ఈఎంజీ మీన్స్ ఎలక్ట్రోమయోగ్రాఫ్ అని పిలుస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఈఈజీ అని అంటే బ్రెయిన్. 3 ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఏ ఫ్లవర్? ఫస్ట్ ఏం జరుగుతుంది? రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ పాలినేషన్ జరుగుతుంది, అవునా? పాలినేషన్ మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్ మీద పడతాయి. సో ఇప్పుడు ఫీమేల్ గ్యామెట్స్ ఏముంటాయి? స్టిగ్మా, దీన్ని స్టైల్ అంటారు, దీన్ని ఓవరీ అంటారు. ఈ ఓవరీ లోపల మనకి ఎగ్స్ ఉంటాయి, వీటినే ఓవ్యూల్ అని పిలుస్తారు. ఎగ్స్ ఉంటాయి, ఓవ్యూల్ అంటాం. వీటిని పరాగరేణువులు అని పిలుస్తాం. ఓకేనా, వీటిని పరాగరేణువులు అని పిలుస్తాం. ఇవి వచ్చేసి ఆకర్షణ పత్రాలు అని అంటాం. ఇవి వచ్చేసి రక్షక పత్రాలు అనేసి పిలుస్తాం. ఓకే, రక్షక పత్రాలు అంటాం. సో ఫస్ట్ పరాగరేణువులు వెళ్ళి కీలాగ్రాన్ని చేరుతాయి, దాన్ని పాలినేషన్ అంటాం. పాలినేషన్ జరిగిన తర్వాత పోలెన్ గ్రెయిన్స్ ఇలా వచ్చి ఎగ్స్లో ఉండే వాటితో ఎగ్స్తో కలిసి ఫలదీకరణ జరుగుతాయి, దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఫలదీకరణ జరిగిన తర్వాత జైగోట్ ఏర్పడుతుంది, ఆ జైగోటు ఎంబ్రియోగా మారుతుంది. తర్వాత సీడ్లింగ్, విత్తనాలు అనేవి బయటకు వచ్చి మళ్ళీ కొత్త ప్లాంట్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆర్డర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఏ పర్సన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ కెన్ డొనేట్ బ్లడ్ టు ద పర్సన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ ఆర్ ఏబి బికాస్ ఏ వచ్చేసి ఏకి ఏబికి ఇద్దరికి బ్లడ్ ఇస్తాడు. కరెక్టే. యాక్చువల్లీ మనకి బ్లడ్ గ్రూప్స్ డొనేట్ చేసేటప్పుడు బ్లడ్ గ్రూప్స్తో పాటు యాంటీబాడీస్ యాంటీజెన్స్ కూడా చెక్ చేయాలి. ఓకేనా, సో యాంటీజెన్ యాంటీబాడీ కూడా చెక్ చేయాలి. యాంటీజెన్ యాంటీబాడీ రెండు చెక్ చేయాలి బ్లడ్ గ్రూప్స్లో. సో బ్లడ్ గ్రూప్లో మనకి ఏమేమి చెక్ చేయాలంట? యాంటీజెన్ యాంటీబాడీ రెండు కూడా మనకు బ్లడ్ గ్రూప్స్లోని చెక్ చేయాలి. సో ఇప్పుడు యాంటీజెన్స్ ఏముంటాయి బ్లడ్ గ్రూప్స్లో? ఏ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్ క్యాపిటల్ ఏ. యాంటీబాడీ ఏంటి? స్మాల్ బి అనొచ్చు, లేదా క్యాపిటల్ బి అని కూడా కొన్ని చోట్ల ఇస్తూ ఉంటారు. బికి యాంటీజెన్ క్యాపిటల్ బి, యాంటీబాడీ స్మాల్ ఏ. ఏబికి యాంటీజెన్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, యాంటీబాడీ ఉండదు. ఓకి యాంటీబాడీ ఉండదు, కానీ సరే యాంటీజెన్స్ ఉండవు, కానీ ఓలో యాంటీబాడీస్ A, B ఉంటాయి. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏ అనే బ్లడ్ గ్రూపు ఏకి బికి రెండిటికి ఇస్తాడు, ఎందుకంటే ఏ ఒకే జాతి, ఏబిలో కూడా ఏ ఉంది కాబట్టి ఏబికి కూడా ఇస్తాడు. యాజ్ బోత్ ఏ అండ్ బి యాంటీజెన్స్ అన్నాడు, కాదు. హ్యాజ్ ఓన్లీ ఏ బ్లడ్ గ్రూప్ అనేది యాంటీజెన్ ఏ ఉంటుంది, యాంటీబాడీ బి ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్, అంతే కదా. యాంటీజెన్ ఏ, యాంటీబాడీ బి, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఏకి ఏబికి ఇద్దరికి ఇవ్వగలడు అనమాట. ఓకేనా, యాంటీజెన్ ఉంది కాబట్టి ఏకి ఇస్తాడు, యాంటీబాడీ ఉంది కాబట్టి ఏబికి కూడా ఇస్తాడు. ఓకే, ఎస్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ హ్యూమన్ న్యూట్రిషన్. బనానా ఈజ్ రిచర్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ దెన్ యాపిల్స్. అఫ్ కోర్స్ కరెక్ట్. బనానాలో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయండి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే పాలీసాకరైడ్స్ ఉంటాయి, స్టార్చ్ ఉంటుంది, సింపుల్ షుగర్ కాదు, కాంప్లెక్స్ షుగర్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. బనానాస్లో స్టార్చ్ ఉంటుంది. బనానా కంటైన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో. బనానాలో ప్రోటీన్ కూడా ఉంటుంది. స్పినాచ్ హ్యాస్ నో ప్రోటీన్ అట్ ఆల్. స్పినాచ్లో ప్రోటీన్ ఉంటుంది, ఓకే, కొంచెం ఉంటుంది. సి విటమిన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ కూడా ఉంటాయి స్పినాచ్ లేదా బచ్చలి కూరలో. ఇంకా ఏ విటమిన్ రిచెస్ట్ సోర్స్. పొటాటోస్ ఆర్ రిచర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ దాని పీస్. సో పొటాటోస్ ప్రోటీన్స్కి రిచెస్ట్ సోర్స్ కాదండి. పొటాటోస్లో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది, పీస్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. పీస్ అంటే బఠానీలు. పల్సస్ అన్నిట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందిలా. సో పల్సస్ అన్నిట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పల్సస్ అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఇంకా పొటాటోస్లో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. స్పినాచ్లో ప్రోటీన్ ఉంటుంది కొద్ది మొత్తంలో, ఓకేనా. నాట్ ఎట్ ఆల్ అన్నాడు కాబట్టి అది రాంగ్. సో A, B అనేది కరెక్ట్ ఆన్సర్.
ఓకే, బనానాలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ కూడా కొద్దిగా ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్. మలేరియా డిసీజ్ దేనివల్ల వస్తుంది? మలేరియా డిసీజ్ దేనివల్ల వస్తుంది? దేనికి వస్తుంది? బ్లడ్ సెల్స్కి. మలేరియా వచ్చేసి ఆర్బీసీ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుందండి. మలేరియా వచ్చి ప్లాస్మోడియం వైవాక్స్ అనే ఒక ప్రోటోజోవా వల్ల మలేరియా వస్తుంది. ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల మలేరియా వస్తుంది. మలేరియాకి మనం యూజ్ చేసే మెడిసిన్ ఏదంటే క్లోరోక్వినోన్ అనే మెడిసిన్ని యూజ్ చేస్తారు. మలేరియాకి ఇచ్చే వ్యాక్సిన్ ఏదంటే ఆర్టీఎస్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ని మలేరియాకి ఇస్తారు. ఓకేనా, అది. నెక్స్ట్, మలేరియా వచ్చి ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఫైలేరియా అనేది ఇది ఒక నెమటోడ్స్ అనే హెల్మింథిస్ పారాసైట్స్ వల్ల, నెమటోడ్స్ అనే పారాసైట్ వల్ల ఫైలేరియా వస్తుంది. దీన్నే బోధకాలు అని కూడా అంటారు. ఎఫెక్టెడ్ ఆర్గాన్ లింఫ్ నోడ్స్. ఓకే, శ్లేష్మ గ్రంథులు అనేవి ఎఫెక్టెడ్ ఆర్గాన్. కాళ్ళు బాగా వాపు చెందుతాయి. ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ఎన్సెఫలైటిస్ అనేది మెదడు వాపు అంటారు. ఈ ఎన్సెఫలైటిస్ లేదా మెదడు వాపు అనేది మెదడుకే వస్తుంది. ఓకే, ఇది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఆర్బో వైరస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. ప్రాంటోజిల్ అనే ఒక మెడిసిన్ని మందుగా వాడతారు. ఓకేనా, ప్రాంటోజిల్ అనే ఒక మెడిసిన్ని మందుగా వాడతారు. లుకేమియా అనేది బ్లడ్ క్యాన్సర్. బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయ్యే సెల్సే క్యాన్సర్ సెల్స్ వస్తాయి. అంటే బ్లడ్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ బోన్ మ్యారోలోనే జీన్స్ వల్ల క్యాన్సర్ వచ్చి ఉంటుంది. సో దానివల్ల లుకేమియా అంటాం. డబ్ల్యూబీసీ సెల్స్ అంటే డబ్ల్యూబీసీ సెల్స్ కూడా బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో డబ్ల్యూబీసీ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యే బోన్ మ్యారోకి మనకు లుకేమియా వస్తుంది. ఓకే, తెల్ల రక్త కణాలకు సంబంధించిన ఒక క్యాన్సర్. తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగిపోవడాన్ని లుకేమియా అనేసి పిలుస్తారు. సో ఆన్సర్ ఏది? మలేరియా అంటే 5, ఫైలేరియా అంటే 4, 5, 4 అండ్ ఎన్సెఫలైటిస్ 2, 5, 4, 2. ఆప్షన్ 2 కరెక్ట్. ఓకే, 1. నెక్స్ట్ క్వశ్చన్. What would happens to the person if cerebellum of his brain is damaged? మెదడులోని అనుమస్తిష్కం దెబ్బతింటుంటే ఆ వ్యక్తికి ఏమి జరుగుతుంది? అనుమస్తిష్కం మన శరీరంలో ఉండే భాగాలని కంట్రోల్లో ఉంచుతుంది. అంటే కాళ్ళు, చేతులు, మస్కులర్ మూమెంట్, మస్కులర్ కోఆర్డినేషన్ వాటన్నిటిని కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి సో ఇట్ విల్ అనేబుల్ టు కోఆర్డినేట్ అండ్ స్టాండ్ ప్రాపర్లీ. ఓకేనా, మనం ప్రాపర్గా నిల్చోవాలంటే కాళ్ళు, చేతులు అన్ని ప్రాపర్గా ఉండాలా లేదా? అలా ప్రాపర్గా ఉండాలి అని అంటే కాళ్ళు, చేతులు, మోటార్ సిస్టమ్ అంతా కూడా కంట్రోల్ చేసేది సెరిబెల్లం. దాన్ని అనుమస్తిష్కం అనేసి పిలుస్తారు. సో ఆప్షన్ 3 కరెక్ట్. మెమరీ పవర్కి రీజన్ ఏదంటే సెరిబ్రం, మస్తిష్కం. మెమరీ పవర్కి రీజన్ సెరిబ్రం, మస్తిష్కం. సో ఫుడ్ ప్రాపర్లీ అంటే ఇతను ఆహారం సరిగా మింగలేడు. దానికి ఆహారం మింగలేకపోవడానికి రీజన్ మిడిల్లా అబ్లాంగేటా అవి. హీ విల్ లాస్ హిస్ పవర్ ఆఫ్ విజన్ అండ్ హియరింగ్. సో వినడము ఇవన్నీ లాస్ అయితే, చూడడము ఇవి రెండు లాస్ అయితే రీజన్ మధ్య మెదడు అంటే మిడ్ బ్రెయిన్ లేదా మధ్య మెదడు పనిచేయకపోతే వినలేడు, చూడలేడు. ఓకేనా, ఇది ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్, జైలం అండ్ ఫ్లోయం అనేవి కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అండి. జైలం, ఫ్లోయం కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ, సంక్లిష్ట కణజాలాలు అంటారు. పారెన్కైమా అనేది సింపుల్ పర్మనెంట్ టిష్యూ అంటారు. జైలం మొక్కల్లో వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫ్లోయం వచ్చేసి మొక్కల్లో ఫుడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, జైలం ఈజ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ, ఫ్లోయం ఈజ్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ అనేసి పిలవచ్చు. ఓకేనా, అండ్ ఈ రెండు కాంప్లెక్స్ టిష్యూస్. ఎందుకు వీటిని కాంప్లెక్స్ టిష్యూస్ అంటామంటే జైలం, ఫ్లోయంలో మనకి ఉండేటువంటి సెల్స్, జైలం ఫ్లోయంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒక్కో సెల్ ఒక్కో పని చేస్తుంది. అందుకే వాటిని కాంప్లెక్స్ అంటాం. సింపుల్ అంటే పారెన్కైమా, కొలెన్కైమా, స్క్రిలెన్కైమా. వీటిల్లో సెల్స్ అన్ని ఒకే మాదిరిగా ఉంటాయి, అన్ని సెల్స్ ఒకే పని చేస్తాయి. అందుకే వాటిని సింపుల్ సెల్స్ అంటారు. నెక్స్ట్, మలేరియా అండ్ కాలా అజార్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ప్రోటోజోవా. మలేరియా వచ్చేసి మనకి ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజోవా వల్ల మలేరియా వస్తుందండి. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వల్ల మలేరియా వస్తుంది. కాలా అజార్ వచ్చేసి లీష్మానియా అనే ఒక ప్రోటోజోవా వల్ల కాలా అజార్ వస్తుంది. ఈ కాలా అజార్ని మనం ఏమని కూడా పిలుస్తారంటే బ్లాక్ ఫీవర్ అనేసి పిలుస్తారు కాలా అజార్ని. ఓకేనా, అండ్ మలేరియా ఇందాక చెప్పాం కదా, ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి కేటగరైజ్డ్ యాజ్ కన్స్యూమర్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్?
క్రింది వాటిలో వేటిని పర్యావరణ వ్యవస్థలో వినియోగదారులుగా వర్గీకరించలేదు. సో వినియోగదారులు ఏవి? హెర్బివోరస్, సమ్నివోరస్, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ పారాసైట్స్. మైక్రో ఆర్గానిజమ్స్ని వర్గీకరించలేదండి. ఎందుకు అనంటే మైక్రో ఆర్గానిజమ్స్లో బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఇవన్నీ కూడా పూతికాహార పోషణలో ఎగ్జాంపుల్ అన్నమాట. ఏ పోషణ? పూతికాహార. సో పూతికాహార పోషణకి ఎగ్జాంపుల్ కాబట్టి వీటిని వినియోగదారులుగా పరిగణించాం. వినియోగదారులు అంటే ఏంది? ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడి మొక్కలను ఆహారంగా వినియోగించుకొని పెరిగే వాటిని వినియోగదారులు అంటారు. హెర్బివోరస్ అంటే శాకాహారులు, కంప్లీట్గా మొక్కల మీద డిపెండ్ అయ్యేవి, మేకలు, ఆవులు, గొర్రెలు, పశువులు ఇలాంటివి. అమ్నివోరస్ అంటే సర్వభక్షకులు, వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి తినేవి మనము. పారాసైట్స్ అంటే పరాన్నజీవులు, ప్లాటీ హెల్మెంతిస్, నిమాటీ హెల్మెంతిస్, ఇన్సెక్ట్స్ ఇట్లాంటి వాటిని పరాన్నజీవులు అంటాం. అవి కూడా ఆహారం కోసం అతిదేయి శరీరంలో డిపెండ్ అయ్యి అతిదేయి శరీరం నుంచి ఆహారాన్ని తీసుకొని సర్వైవ్ అయ్యి ఇంకా అతిదేయికి లేనిపోని నష్టాలు కలిగిస్తాయి, వ్యాధులు కలిగజేయడం, చంపేయడం ఇలా చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ మూడు కూడా కన్స్యూమర్సే, వినియోగదారులే. ఇవి మాత్రం పూతికాహారులు. ఓకేనా? లేదా వీటిని విచ్ఛిన్నకారులు అని కూడా అనొచ్చు. వేటిని? సూక్ష్మజీవులను విచ్ఛిన్నకారులు అంటే చనిపోయిన డెడ్ బాడీస్ ఏమైనా ఉంటే మొక్కలు కానీ జంతువుల యొక్క డెడ్ బాడీస్ వాటిని విచ్ఛిన్నం చేసి భూమిలో కలిపేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని విచ్ఛిన్నకారులు అంటాం. సో 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే.